అక్యూజ్డ్ మూవీ రివ్యూ. ఈ మూవీ 1 hour and 47 minutes తో నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఈ మూవీ ఎలా ఉందంటే, మూవీ స్టార్ట్ చేయడమే చాలా లాగ్ గా అండ్ చాలా రెగ్యులర్ గా స్టార్ట్ చేశారు. అసలు మూవీలో కాన్సెప్ట్ ఉంటుంది గైస్, అసలు ఎవడైనా సరే ఈ కాన్సెప్ట్ పెట్టేసి మూవీ తీసాడా అనిపించింది నాకు. ఎంత సింపుల్ స్టోరీ అంటే అంత సింపుల్ స్టోరీ అనమాట. అసలు ఎవడు కూడా ఈ కాన్సెప్ట్ మీద మూవీ తీద్దాం అనుకోరు. సరే, మూవీలో ఏదో అక్యూజ్డ్ అంటే ఏదో ఒక చిన్న కేసు తీసుకున్నారు. ఆ కేసు ఏమన్నా బాగా నెరెట్ చేశారంటే లేదనమాట. చాలా అంటే చాలా డల్ గా ఉంటది గైస్. అసలు ఇన్వెస్టిగేషన్ అంటారు మామ, అసలు అది ఇన్వెస్టిగేషన్ అనిపించింది నాకు. అసలు ఇన్వెస్టిగేషన్ కొంతమందిని చేస్తా ఉంటారు గైస్, అసలు ఎందుకు చేస్తున్నారో అర్థం కాదు, ఎవరిని చేస్తున్నారో అర్థం కాదు. కాకపోతే ఏంటంటే చేస్తా ఉంటారు అంతే. ఇంకా ఈ మూవీ ప్లాట్ లైన్ ఏంటంటే, మన హీరోయిన్ ఒక డాక్టర్ అయితే తన పేషెంట్ దగ్గర సెక్సువల్ గా హెరాస్ చేస్తుంది అనేసి కొన్ని కంప్లైంట్స్ వస్తాయి అనమాట. అది అసలు నిజమా కాదు, ఆ కేసు ఎలా డీల్ చేశారు అనేసి మనం మూవీలో చూస్తాం. ఇంకా ఈ మూవీ ఫ్యామిలీ వాచబుల్ అంటే నో గైస్, అక్కడక్కడ కొన్ని సీన్స్ అయితే కొంచెం డిస్టర్బ్ చేయొచ్చు లైట్ గా. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీలో మెయిన్ క్యారెక్టర్ బాగుండదు. గీత అనేసి ఒక ఆమె ఉంటుంది, ఆమె నుంచి ఏదో ఒకటి చేద్దాము, ఏదో ఒకటి పీకేద్దామని ట్రై చేస్తా ఉంటారు. కాకపోతే మనకైతే అసలు వర్కౌట్ అవ్వదు అనమాట. ఇంకా మూవీలో ఒక చిన్న లవ్ స్టోరీ ఉంటది గైస్, అది కూడా చాలా క్యాజువల్ గా ఉంటది. ఆ లవ్ స్టోరీ చూస్తే మీరు లిటరల్లీ గైస్ షాక్ అవుతారు అనమాట. మూవీలో కేసు నడుస్తుంది, చూద్దాంరా మనకు కొంచెం ఇంటెన్సిటీగా ఎక్కడ అనిపిస్తుంది అనమాట. ఏదో వెళ్తుంది అంతే అన్నట్టుగా ఉంటది అంతే. ఇంకా మూవీలో గైస్ మీరా అనేసి ఒక అమ్మాయి ఉంటుంది అనమాట. ఆ అమ్మాయి అయితే చూడటానికి కొంచెం బాగుంటుంది. అమ్మాయి క్యారెక్టర్ అయితే మిమ్మల్ని మరీ అంత ఇరిటేట్ ఏం చేయదు అనమాట. ఏదో ఉంది అన్నట్టుగా వెళ్తా ఉంటుంది తన క్యారెక్టర్ కూడా అంతే. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీలో ఏంటంటే ట్విస్ట్లు ఉండవు, టాన్స్ ఉండవు, మనకి ఎక్కడ ఎంగేజింగ్ గా ఉండదు అనమాట. అసలు ఇన్వెస్టిగేషన్ అని పెట్టేసి అక్కడ ట్విస్టులు లేకపోతే ఎలా చూస్తారు గైస్ మూవీ? అసలు ఒక్కటంటే ఒక ట్విస్ట్ ఉండదు అనమాట. అసలు ట్విస్ట్లే ఉండవు. సరే, మూవీ నుంచి ప్రజలకి ఏమన్నా ఒక మంచి మెసేజ్ ఇచ్చారా అంటే అది కూడా లేదనమాట. అసలు మూవీ నుంచి ఏం చెప్దాం అనుకున్నారో అర్థం కాలేదు, అసలు ఏం చేస్తున్నారో అర్థం కాలేదు నాకు. ఇంకా మూవీలో క్లైమాక్స్ గైస్, అసలు ఆ క్లైమాక్స్ లాగే లేదు. అక్కడ ఏదో ట్రై చేశారు, వాళ్ళకి ఏదో నచ్చినట్టుంది, అది పెట్టేసుకున్నారు అంతే. మూవీలో ఈ సీన్ బాగుందని అని చెప్పడానికి కూడా మూవీలో ఏ సీన్ కూడా బాగుంటది గైస్. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉందంటే నాకైతే నచ్చలేదు గైస్. మీరు మూవీ చూసి ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.